నేను అడ్వకేట్ రాకేష్. ఈరోజు మనం నోటీసెస్ గురించి తెలుసుకుందాం. సాధారణంగా కోర్టు నుండి కానీ, బ్యాంకుల నుండి కానీ, లేదా అడ్వకేట్ల నుండి కానీ కొన్ని రకాల నోటీసులు అనేటివి రావడం జరుగుతుంది. వాటికి సంబంధించి పూర్తి వివరాలు మరియు ఏ విధంగా రిప్లై ఇవ్వాలి అనే విషయాలను గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. సాధారణంగా మనకు వివిధ రకాల నోటీసులు వస్తుంటాయి, బ్యాంకుల నుంచి, కోర్టుల నుంచి, అడ్వకేట్స్ నుంచి. అయితే వాటికి ఎలా స్పందించాలి, ఎలా రిప్లై ఇవ్వాలి అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో కేవలం అవగాహన కోసం మాత్రమే. మీ వ్యక్తిగత కేసులు కోసం తప్పనిసరిగా లీగల్ ప్రొఫెషనల్ని సంప్రదించండి. కోర్టుల రకాలు సాధారణంగా 2 రకాలుగా ఉంటాయి. ఒకటి సివిల్ కోర్టులు, 2 క్రిమినల్ కోర్టులు. సివిల్ కోర్టుల్లో సివిల్ వివాదాలు అంటే డబ్బు, ఆస్తికి, ఒప్పందాలకు వంటి విషయాల్లో సివిల్ ప్రొసీజర్ కోడ్ ప్రకారం నోటీసులు అనేటివి పంపించడం జరుగుతుంది. అదేవిధంగా క్రిమినల్ కోర్టులు నేరాలకు సంబంధించిన కేసుల్లో క్రిమినల్ ప్రొసీజర్ చట్టం ప్రస్తుతం BNSS ప్రకారం నోటీసులు పంపించడం జరుగుతుంది. సమన్స్ అంటే కోర్టు పంపే నోటీసులని లీగల్గా సమన్స్ అని అంటారు. ఇందులో ఏముంటుంది అని అంటే మీ పేరు, తండ్రి పేరు, కోర్టుకు హాజరు కావాల్సిన తేదీ మరియు స్థలం గురించి వివరించడం అనేది జరుగుతుంది. నోటీస్ ఇచ్చినప్పుడు ఏం చేయాలి అని అంటే కోర్టు లేదా అడ్వకేట్ నుంచి నోటీస్ వస్తే మొదటిగా నిర్లక్ష్యం చేయకూడదు మరియు తప్పనిసరిగా రిప్లై అనేది ఇవ్వాలి. అలాగే ఒక అడ్వకేట్ను సంప్రదించి రిప్లై పంపడం అనేది తప్పనిసరి. సాధారణంగా చెక్ బౌన్స్ కేసుల్లో, చెక్ బౌన్స్ అంటే నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్లో నోటీసులు వస్తాయి. ఇలాంటి సందర్భాల్లో రిప్లై అనేది చాలా ముఖ్యం. కోర్టు నోటీసులకు హాజరు. కోర్టు నోటీసులో ఇచ్చిన తేదీకి తప్పనిసరిగా హాజరు కావాలి. లేకపోతే కోర్టులు చర్యలు తీసుకునే అవకాశం ఉంది మరియు మీకు నష్టం కూడా జరిగేటటువంటి అవకాశం ఉంది. సాధారణంగా నోటీసులు ఎలా పంపిస్తారు అని అంటే సివిల్ కేసుల్లో రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా నోటీసులు పంపించడం జరుగుతుంది. అదేవిధంగా క్రిమినల్ కేసుల్లో కోర్టు స్టాఫ్ లేదా పోలీస్ ద్వారా ఈ నోటీసులు అనేటివి పంపించడం జరుగుతుంది. ఉద్యోగులకు పంపించే నోటీసులకు ప్రైవేట్ లేదా గవర్నమెంట్ ఉద్యోగులకు కూడా వారి ఆఫీస్ అడ్రస్కు నోటీసులు అనేటివి వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్య సూచన ఏమిటి అని అంటే కోర్టు నోటీసులకు స్పందించడం వల్ల కోర్టును గౌరవించినట్లు అవుతుంది. మీ కేసు యొక్క పరిష్కారానికి అవకాశం కూడా ఉంటుంది. ఒకవేళ స్పందించినట్లయితే కోర్టు కఠిన చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉంది. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం, మరింత లీగల్ సమాచారం తెలుసుకోవడం కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ ధన్యవాదాలు.